సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం కార్యాలయంలో జిల్లా మున్నూరు కాపు సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో జిల్లా అధ్యక్షునిగా రాజులు, జిల్లా ప్రధాన కార్యదర్శినిగా రవీందర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల నిర్వహణ రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం, రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మణ్ పర్యవేక్షణను నిర్వహించారు. ఎన్నికల అనంతరం జిల్లా అధ్యక్షుని కార్యదర్శులను సాల్వాలతో సత్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మున్నూరు కాపులు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, రైతులకు ఏ కష్టం వచ్చినా మున్నూరు కాపు సంఘం ముందుండి పోరాడుతుందని తెలిపారు. ఈరోజు సిద్దిపేట జిల్లా నడిపొడ్డున మన జిల్లా నడిపొడ్డునటువంటి జరిగినటువంటి సిద్దిపేట మున్నూరు కాపు ముద్దుబిడ్డల జిల్లా అధ్యక్ష పదవికి నన్ను పెద్దలు రాష్ట్ర నాయకులు అందరూ వచ్చి మా మున్నూరు కాపు పెద్దలందరితో కలిసి సమన్వయం చేసి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకొని జిల్లా అధ్యక్షునిగా చేసినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఒకే ఒక మాట, నిజంగా కూడా మా మున్నూరు కాపు ముద్దుబిడ్డలను కొంతమంది శక్తులు కలిసి రకరకాలుగా విడదీసుకుంటూ వచ్చి వీళ్ళది గింతే అని మా జనాభాను తక్కువ చేసి చూపించి మమ్మల్ని విచ్ఛిన్నంగా చేసి రకరకాలుగా చీల్స్తున్న ఈ తరుణంలో మేమంతా ఒకతాటి మీదకి వచ్చి మనమంటే ఒకే కులం ఒకే మాట అని చెప్పి మున్నూరు కాపులమంతా ఏకమై మనమంతా వయసు వినిపించి మన వాటా మనం రాజకీయంగా మన వాటా మనం సాధించుకోవాలని చెప్పేసి దానిలో భాగంగా మనందరినీ జిల్లాలతో కానీ గ్రామాలను కదిలించి మనం అందరూ ఏకతాటి మీద తీసుకురావాలన్న ఏదైతే కాన్సెప్ట్ ఉందో దానికి తప్పకుండా మేమంతా కష్టపడి పెద్దల ఆశీర్వాదంతో భగవంతుని దయతోటి ఈ ప్రజలకు సేవ చేస్తామని చెప్పేసి మనవి చేస్తున్నాను. జై. ఈరోజు సిద్దిపేట మున్నూరు కాపు సంక్షేమ సంఘంలో సిద్దిపేట అడ్డ మున్నూరు కాపుల గడ్డ తీర్చిదిద్దే విధంగా మన నవ్వుతో నవభవిష్యత్తు అనే విధంగా ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మరి ఆ ఎన్నికలలో గుర్రప్ప గారి రాజు గారు కానీ, అదేవిధంగా సెక్రటరీ ఆకుల కర్ర రవీందరు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గంలో ఆకుల బాలయ్య గారిని తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా గతమెంతో ఘనకీర్తి కలిగిన ఈ మున్నూరు కాపుల చరిత్ర సిద్దిపేటకు ఉంది. అటువంటి చరిత్ర నిలపడానికి మా రాజన్న గారు పూర్తి ప్రయత్నం చేయాలని, అందులో భాగంగానే రాబోయే రోజులలో మేమెంతో మా వాటా సాధిస్తూ బహుజన రాజ్యాధికారం వైపు ప్రయాణంలో భాగంగా మాకు మొన్న ఏదైతే కులగణనలో మరి మా నిష్పత్తి మా వాటాను తగ్గించి చూపే ప్రయత్నం చేశారు కాబట్టి దాన్ని సరిదిద్దుకునే విధంగా రాబోయే రోజులలో మండలానికి ఒక 5గురు, గ్రామానికి ఒక 3గురిని చేసి ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి పారదర్శకంగా వారి కులగణన చేసి మా వాటా ఏదైతే ఈరోజు 26 లక్షల మంది మున్నూరు కాపులలో ఆ మున్నూరు కాపులను ఒకసారి చూపించి మా రాబోయే రోజుల్లో మా వాటా సాధించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఖచ్చితంగా మున్నూరు కాపుల ఐక్యత, సంఘటితం ఏదైతే ఆప్యాయత, ప్రేమతోని ముందుకు తీసుకుపోవడానికి సిద్దిపేట గడ్డ కూడా సహకరించాలని రాష్ట్ర అధ్యక్షుడిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈ సిద్దిపేట జిల్లా ఎలక్షన్ ఇన్ఛార్జిగా నన్ను పురుషోత్తం గారు నియమించిన మేరకు గత 20 రోజుల క్రితం వచ్చి ఎలక్షన్ కమిటీని మరి నిర్ణయించి వెళ్ళడం జరిగింది. ఈరోజు సిద్దిపేట జిల్లా ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో దాదాపు ద్విముఖ పోటీ ఉన్నప్పటికీ ఆకుల బాలయ్య గారు మరి ఆయన సంసిద్ధత వ్యక్తం చేసి ఎన్నికలు సుముఖంగా అయ్యేందుకు అంగీకరించి రాజుల గారిని మరి ఇవాళ సిద్దిపేట జిల్లాకు ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా మన కర్ర రవిని ఎన్నుకోవడం జరిగింది. ఇది సిద్దిపేట జిల్లాకు ఈరోజు మంచి సుదినం, శుభ పరిణామం. కాబట్టి ఏదైతే కొత్త కమిటీ వచ్చిందో తమ భుజస్కంధాల మీద జిల్లాను ఉంచుకొని అన్ని మండలాల్లో మున్నూరు కాపులు ఇంటింటికి తిరిగి మున్నూరు కాపుల జనాభాను, ఈ జిల్లాలో ఎంత జనాభా ఉంది ఆ జనాభాను పూర్తిగా నిష్పత్తిలో క్రోడీకరించాలి. మున్నూరు కాపు సమస్యలపై వెలుగెత్తి చాటాలి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపులు వ్యవసాయం మీద ప్రధాన వృత్తి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఇప్పటికీ ధాన్యం కొనుగోలులో రైతులు చాలా ఇబ్బంది పడుతుండ్రు, ఆత్మహత్యలు చేసుకుంటారు. ప్రభుత్వం స్పందించాలి, వెంటనే ధాన్యం కొనుగోలును తీవ్రతరం చేయాలి. రైతులకు ఎక్కడ అన్యాయం జరగకుండా చూడాలి. మున్నూరు కాపులు ముఖ్యంగా మున్నూరు కాపుల పట్ల చిన్న చూపు తగదని ఈ విధంగా నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను.